Good morning to all of you. Andarki namaskaram. Ee roju mana Hyderabad City Police Taskforce taraf nunchi oka notorious house break offender house burglary offender ki arrest jarigindi. Basically ee 3-member gang lo 2 members ki arrest jarigindi, oka person absconding unnaru. And preliminary investigation, preliminary questioning, interrogation lo ippadvarki 35 tolas of gold and 17 lakhs, 1.25 lakh total oka zero acquired andi total property ki recovery jarigindi. So ee task force team dwara accused Nenavath Vinod Kumar, alias Akhilesh Kumar, presently 8 house burglary cases lo he is wanted, and 35 tolas gold ki roughly 17,50,000 cost undi, and tarvata 1,25,000 cash, so roughly 18,75,000 ki total recovery jarigindi. Nenavath Vinod Kumar alias Akhilesh, age 25, ఈ బయటే ఒక కార్ డ్రైవర్గా పనిచేస్తున్నారు, అండ్ హీ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ బాలాపూర్, ఒరిజినలీ రెసిడెంట్ ఆఫ్ Amangal ఇన్ మహబూబ్ నగర్. ఇంతకుముందు ఇబ్రాహీంపట్నంలో ఒక కాలేజ్లో బీటెక్ కూడా స్టడీ చేశారు, డ్రాప్ అవుట్. అండ్ 2011 నుంచి క్రైమ్ ఫీల్డ్లో ఉన్నారు. 2011 నుంచి ఇప్పటివరకు ఇంక్లూడింగ్ దిస్ 8 కేసెస్ అతని పైన 49 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. సెకండ్ offender is Rajesh, Katravath Rajesh, age 25. అతను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు, అండ్ సైదాబాద్ హైదరాబాద్కి నేటివ్, ఒరిజినల్లీ బాలానగర్ రంగా రెడ్డి నేటివ్ ఉన్నారు. అండ్ థర్డ్ మెంబర్ షకీల్, రెసిడెంట్ ఆఫ్ మొగల్పురా. అతన్ని ఇంతకుముందు పీటా కేసులో, ఒక ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కేసులో కూడా అక్యూజ్ ఉన్నారు. హీఈస్ రైట్ నౌ అబ్స్కాండింగ్. ఈ గ్యాంగ్ పైన ఆల్మోస్ట్ 5 డిస్ట్రిక్ట్స్కి పోలీస్ ఫోర్స్ దే ఆర్ వర్కింగ్ టు అప్రిహెండ్ దిస్ గ్యాంగ్. చాలామంది కేసెస్ రీసెంట్గా కూడా జరిగింది. 2020లో 8 కేసెస్లో పార్టిసిపేట్ చేశారు అందరూ. ఇదిలో చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది, ఆదిబట్లలో 2 కేసెస్ ఉన్నాయి, మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది, ఎల్బీ నగర్లో ఒక కేసు ఉంది, మీర్పేట్లో 4 కేసెస్ ఉన్నాయి, ఒక బాలాపూర్లో కూడా కేసు ఉన్నాయి. నౌ బీటెక్ డిస్కంటిన్యూ తర్వాత ఒక సోషల్ వైసెస్ బ్యాడ్ హ్యాబిట్స్లో హీ స్టార్టెడ్ ఆల్ దిస్ క్రైమ్. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈ సందర్భంలో, ఇప్పటివరకు 3 times ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్లో, పీడీ యాక్ట్లో లోపల కూడా వెళ్ళారు. ఫస్ట్ అంటే 2015లో, దెన్ 2017లో, అండ్ దెన్ 2019. ఇదిలో 2015 and 19లో హైదరాబాద్ పోలీస్ ద్వారా పీడీ యాక్ట్ వాజ్ ఇంపోజ్డ్, అండ్ 2017లో రాచకొండ ద్వారా కూడా జరిగింది. Now again he is eligible candidate for PD Act, so we are considering to have 4th time PD Act also. ఈ జనవరి 2020లో జైలు నుంచి బయటికి వచ్చారు, అండ్ రాగానే తర్వాత ఈ గ్రూప్ కలిసి హైదరాబాద్ అండ్ రాచకొండలో ఆల్మోస్ట్ 8 హౌస్ బర్గ్లరీ కమిట్ చేశారు. ఈ సందర్భంలో మన కానిస్టేబుల్ ఆఫీసర్ జితేందర్ of East Zone Task Force
along with Charminar police station, they have done an excellent work, information building and information develop చేసిన తర్వాత catching this criminal. ఈ ఎంటైర్ ఆపరేషన్లో మన అడిషనల్ డీసీపీ జి చక్రవర్తి గారు అండ్ అతని నేతృత్వంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె శ్రీనివాస్, జి నరేష్ కుమార్ and Sub-Inspector Officer Govind Swami, G. Srinivas Reddy, C. Venkatesh and entire staff of East Zone Taskforce, they have done an excellent work. Na taraf nunchi entire team ki hearty congratulations. Ee roju inka oka vishayam gurunchi andar press brothers sisters ki nenu oka appeal chestunamu. ఇప్పుడు మధ్య మధ్యలో 2-3 గ్యాప్స్లో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ద్వారా, స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ద్వారా, వేరే అదర్ సోర్సెస్ ద్వారా క్రైమ్ స్టాటిస్టిక్స్ అనాలిసిస్ రెగ్యులర్గా జరుగుతుంది. మీ అందరు కూడా కవర్ చేస్తున్నారు. మీరు లాస్ట్ 2-3 ఇయర్స్కి అనాలిసిస్ చూడండి. చూసిన తర్వాత ఇట్ విల్ బి క్లియర్ టు యూ దట్ కంపేర్డ్ టు బాంబే, ఢిల్లీ, బెంగళూరు, ఇది పెద్ద పెద్ద సిటీకి కంపారిజన్లో హైదరాబాద్లో డ్రగ్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ వెరీ లెస్. 50% కూడా తక్కువ ఉంది. సో ఐ రిక్వెస్ట్ దట్ ప్రెస్ అండ్ మీడియా we consider them as partners of police in crime detection and prevention. But at the same time, press and media is also conscious keeper of the society. So in Delhi, Bombay ki comparison lo, pedda city ki comparison lo, when Hyderabad is having so less case of chemical drugs, then e type of cases ki don't give much publicity. Lekpote number unnecessarily young boys and girls ki mind lo oka curiosity kuda develop avutundi. Secondly, ee sandarbhamlo oka single case 2 days మీరు ఆర్టికల్ రాస్తారే అంటే అందరూ దే విల్ బి రీడింగ్ దోస్ ఆర్టికల్స్ అగైన్ అండ్ అగైన్. సో ఇది ఒక నా తరఫ్ నుంచి ఒక హంబల్ రిక్వెస్ట్, ఒక అపీల్ టు ఆల్ ద ప్రెస్ అండ్ మీడియా ఫ్రెటర్నిటీకి యాజ్ ఎ కాన్షియస్ కీపర్ కొంచెం ఈ ఇష్యూకి అండర్ ప్లే చేయండి. తర్వాత ఇంకా ఒక లాస్ట్ 1 monthలో మంచి డెవలప్మెంట్ జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ 5 weeks బ్యాక్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ MAUD శ్రీ కేటీఆర్ గారు ద్వారా ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత GHMC, HMDA అందరు ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ ఆనరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారు డైరెక్షన్ ప్రకారం వీ హ్యాడ్ టు లాంచ్ ఎ మూవ్మెంట్ ఫర్ మోర్ CCTV కెమెరా ఇన్ ద సిటీ. For the month of October, మన హైదరాబాద్ సిటీలో 7,000 new cameras we have installed. 7,000. So ఈ 7,000 new cameras put together now ఇప్పటివరకు సిటీలో 3,37,000 cameras we have reached, which is highest in the country. Highest in the country and number 16 in the world. ఈ సందర్భంలో all the donors, private citizens, resident welfare association, chamber of commerce, businessmen, అందర్ కాంట్రిబ్యూటర్స్ కి నేను సిటీ పోలీస్ తరఫు నుంచి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఈరోజు ఇంకా ఒక డెవలప్మెంట్ ఉంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆఫీసర్ జీ బాప్జీ కైండ్లీ పైకి రండి. మీ అందరికీ తెలుసు, పైకి రండి.